afternoon, good evening. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పార్టీ అని చేసినటువంటి కవితకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచే నాయకులు మద్దతు ఇస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ పొన్నం ప్రభాకర్ కానీ. సో ఈ మద్దతు వెనకాల పార్టీలో ఏదో జరుగుతోంది. ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కవితకు ఉంది. సో రేపు పొద్దున పార్టీ పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోటి ముందుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అన్నది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఒక అంశం. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ఇక్కడ తీర్మాన్ మల్లన్న గారి మాటలను ఈ తెలంగాణ సమాజం హర్షించలేదు కాబట్టి, ఒక అధికార పార్టీలో మేము ఉన్నాం, పెద్దన పాత్రలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మేము వారిని మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే మేము మద్దతు ఇస్తున్నాం కానీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేకపోయింది. బహిర్గతంగా బయటకు వచ్చి ఇక్కడ ధర్నాలు, రాస్తారోకులు కానీ సోషల్ మీడియాలో ఇక్కడ ఖండించలేకపోయింది. ఈ రోజు మీరు కూడా డిబేట్ లో ఒక మహిళా కోణంలో మద్దతు ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ ఒక గన్ ఫైరింగ్ ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సో తీర్మార్ మల్లన్న విషయంలో దాన్ని కూడా ఖండించలేదు కదా, మీ పార్టీ సస్పెండ్ చేసినా గానీ. ఒకటి సార్, ఒక విషయం, తీర్మార్ మల్లన్న గారి మాటలను మేము ఖండించడం అంటే ఆటోమేటిక్ గా కవిత గారికి మద్దతుగా నిలిచినట్టే. ఏది కేవలం ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నా మేము 100% మద్దతు ఇస్తాం, అవసరం ప్రాబ్లం లేదు. కానీ రాజకీయంగా చూడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు బోనస్ల మీద బోనస్లు. ఈ రోజు తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం సంబంధించిన గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత గారిని తప్పించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి అని చెప్పి కంపోజ్ వెంకటేశ్వర గారు ఏది పొగుడుతున్న సందర్భంలో అంత పెద్ద వీరవనితగా ఉన్న కవిత గారిని తీసేయాల్సిన అవసరం ఏముండో వాళ్ళే చెప్పాలి. ఈరోజు డిబేట్ లోనే ఇప్పుడు మీరు చీలిక ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసేసారు శ్రీకాంత్ గారు. డిబేట్ లో కూడా జాగృతి నుంచి పెద్దను పిలిచారు, దాంతోపాటు బీఆర్ఎస్ ని పిలిచారు కాబట్టి ఆల్రెడీ చీలిక స్టార్ట్ అయింది. ఇక తర్వాత వాళ్ళు కన్సాలిడేట్ కావాలి. మేమేమంటున్నాం అంటే శ్రీకాంత్ గారు, ఒక మాట ఏంటంటే కేటీఆర్ గారి నాయకత్వాన్ని కవిత గారు ఓన్ చేసుకుంటలేరు. వాళ్ళు చెప్పారు కదా, బీసీకి సంబంధించిన ఏదైతే ముసాయిదా బిల్లును గవర్నర్ గారి దగ్గర పంపించడం ఏదైతే ఉందో దీది కవిత అంటే ఒక జాగృతి అధ్యక్షురాలుగా నేను దీన్ని సమర్థిస్తున్నాను, నా మాటలు కట్టుబడే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా నా దారిలోకి వస్తారని చెప్పేశారు. అంటే ఇట్ సెల్ఫ్ ఇప్పటికీ వాళ్ళ దారిలో రానట్టే కదా. వాళ్ళు నా దారిలో వస్తారంటే దట్ మీన్స్ ఏమని అనుకుంటున్నారు, నేను ఒక దారిలో ఉన్నా, నా దారి సరైన దారి, మీరు నా దారిలో రావాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్కేస్ రాకపోతే ఏమైతుంది, నా దారి మీది, మీ దారి నాది, మీ దారి మీది. ఆల్రెడీ ఒక కంక్లూజన్ రావాల్సిన అవసరం ఉంది. సో రాజకీయంగా ఎట్లా చూసినా కూడా కవిత గారి యొక్క మనోగతాన్ని ఇది బయట కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అంతర్గతంగా మీడియాకి ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నారు. ఐన్యూస్ కూడా ఆ లీకులు వస్తున్నట్టే ఉన్నాయి. సో ఈ అంతా లీకుల్లో ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పాలి, మా నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఎన్నిసార్లు ఓన్ చేసుకున్న సందర్భంలో ఒక మాట స్పష్టం చేస్తున్నాం, మా నాయకుడు కేటీఆర్ కాదు, మా నాయకుడు హరీష్ రావు కాదు అని చెప్పి కవిత గారు స్పష్టం చేస్తున్నారు. సో 4 స్తంభాలు, కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఈ 4 స్తంభాల్లో ఒక స్తంభం ఆల్రెడీ పక్కకు విడిపోయి ఒక కొత్త కుంపటి పెట్టుకోవడానికి ఆల్రెడీ అవకాశం దొరికింది. ఈ 3 స్తంభాల మీద పార్టీ నడుస్తుందని నడవదని చెప్పి వాళ్ళకి చర్చకే వదిలేదు. కొత్త కుంపటి అంటే కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారని మీరు అంటున్నారు. పార్టీ పెట్టేది లేదు, బీఆర్ఎస్ పార్టీ నాది, రాజకీయంగా విభేదాలు ఉన్నాయని చెప్తూనే సింగరేణి జాగృతి సంస్థను రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం అంటూనే అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఉందో అది కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ ని కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండించింది. ఇది లీగల్ గా నిలిచినటువంటి పాయింట్ కాదని చెప్పేసి గతంలో ప్రైమ్ టైం డిబేట్ లో శేషు సార్ కూడా ఈ అంశాన్ని చాలా సార్లు ప్రస్తావించారు, రామరెడ్డి గారు కూడా ప్రస్తావించారు. బట్ ఇదే అంశాన్ని కవిత మాత్రం ఖచ్చితంగా ఆర్డినెన్స్ జారీ చేస్తే నిల్చుంటది, మళ్ళీ నా దారిలోకి వస్తారని ఇంతమంది కాదన్నది కవిత అవును అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా కూడా కవితకే ఉంది. సో రేపు పొద్దున కొలాబరేషన్ కి చాలా సంకేతాలు ఈ మాటల్లో కనిపిస్తున్నాయి అనుకోవచ్చుగా. ఇప్పుడు ఒక మాట శ్రీకాంత్ గారు, కేసీఆర్ గారి కూతురిగా మేము కవిత గారిని ఏది యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళ విధానాల మీద కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాల మీద కానీ మేము మద్దతు ఇవ్వమని చెప్పి వెంకటేశ్వర గారు అంటే మాత్రం 100% కవిత గారి యొక్క ఆలోచన విధానం ఇంకా బాగా బొంబాడు అవుతున్నాయని అయితే మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే ఒకటైతే ప్రధానంగా చెప్తుంది, బీసీ నినాదాన్ని, ఉద్యమాన్ని ఏది నెత్తిన వేసుకోవడానికి కవిత గారికి అర్హత ఉందా లేదా అనేది సెకండరీ. కానీ ఒక్కటైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే గత 10 సంవత్సరాల్లో బీసీలకు న్యాయం జరగలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో బీసీకి న్యాయం జరగడానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి నా తరఫున నీకు మద్దతు ఇస్తున్నా అనడం అంటే 100% ఇది తన స్టాండ్. ఆ పార్టీ కూడా బీఆర్ఎస్ తన వెనకాల రావాలని చెప్పి బలంగా కోరుకుంటారు. మనోజ్ గారు నేను కంక్లూడ్ చేస్తాను శ్రీకాంత్ గారు, నేను కంక్లూడ్ చేస్తాను. ఏమన్నారంటే ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీ లోపల ఉండే నేను కొట్లాడతా, ఇంకా నేను బయటికి రాను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అంటున్నారు. ఇంకా తేలాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేస్తే ఇక వాళ్ళు మొత్తం స్టార్ట్ అవుతుంది, ఇక వాళ్ళ మీద ట్రోల్ చేయడం, కవిత గారిని ట్రోల్ చేయడం స్టార్ట్